హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకెంతో ఇష్టమైన మరియు అందరూ యూజ్ చేయాలనుకునే యాపిల్ ఫోన్స్ అండ్ రోబోట్స్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా యాపిల్ ఫోన్ ని యూజ్ చేయాలని అనుకుంటుంటారు. అయితే ఇంత ఫేమస్ అయిన ఈ బ్రాండ్స్ గురించి తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది దీని లోగో. ఇప్పుడైతే ఈ లోగో ఇలా ఉంది, కానీ యాపిల్ కంపెనీ స్టార్ట్ అయిన 1976 అండ్ 1977 సంవత్సరంలో ఈ లోగో ఎలా ఉండేదో మీకు తెలుసా? ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ లోగో, ఏ న్యూటన్ యాపిల్. ఇంట్రెస్టింగ్ కదా. తర్వాత 1977 1978 సంవత్సరం నాటికి ఈ లోగోని తీసి ఇలా మార్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడున్న మెడికల్ అండ్ ఇండస్ట్రియల్ రంగాల్లో ఏఐ అండ్ రోబోట్స్ ఎంత టైం ని శ్రమని మనిషికి తగ్గిస్తున్నాయో మాటల్లో చెప్పలేము. మనిషి కంటే ఎఫిషియెంట్ గా పనిచేసే, మనిషి చేయలేనివి కూడా చేసే నానో రోబోట్స్ లాంటివి ఫ్యూచర్ లో రాబోతున్నాయి. ఇంతలా రోబోట్స్ అంటున్నాం కదా, మరి వీటికి ఈ పేరు ఎందుకు వచ్చిందో ఆలోచించారా? రోబోటా అనేది జెచ్ అనే దేశం నుండి వచ్చిన పేరు. దీని అర్థం హైలీ స్కిల్డ్ ఫోర్స్డ్ లేబర్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒక 5 నుండి 10 సంవత్సరాల ముందు చూసుకుంటే న్యూస్ పేపర్ నుండి పెద్ద బుక్స్ వరకు హార్డ్ కాపీస్ ని డైరెక్ట్ గా చదువుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడం వలన అన్ని సాఫ్ట్ కాపీలలో, స్మార్ట్ ఫోన్లలో చదివేస్తున్నాం. అయితే మీకు ఇది తెలుసా? మీరు చదివే సోర్స్ అంటే మొబైల్ స్క్రీన్ మీద కానీ డైరెక్ట్ గా బుక్ పైన కూడా మీ చదివే స్పీడ్, నేర్చుకునే స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం బుక్ లో చదివే వాళ్ళకంటే స్క్రీన్ లో చదివే వాళ్ళ రీడింగ్ స్పీడ్ 10% తక్కువగా ఉంటుందంట.